అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు ఏం జరిగింది, మరోసారి ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుంది అనే విషయాలు పూర్తిగా చెప్పగలిగింది జ్యోతిష్యం. చరిత్రలో ఈ జ్యోతిష్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ దాని మీద ఆధారపడి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా ఆ జ్యోతిష్యం మీద పడి ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. ఆ జ్యోతిష్యం లేకపోతే జీవితాలే లేవు అని చెప్పేసి కొంతమంది అయితే అదే పని మీద దాని మీద ఉంటున్నారు. అసలు నిజంగా జ్యోతిష్యానికి అంత శక్తి ఉందా? అంత శక్తి ఉంటే జరుగుతున్న విపత్తుల నుంచి ఎందుకు ఆ జ్యోతిష్యం కాపాడలేకపోతుంది అని ఇలాంటి అనేక విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి వస్తున్నారు పండిట్ శంకర్రావు శాస్త్రి గారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే శాస్త్రి గారు. నమస్తే. జ్యోతిష్యం పాత రోజుల్లో బాగా వినిపించింది. మళ్ళీ ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత కూడా ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఈ జ్యోతిష్యం అనేది. అసలు నిజంగా జ్యోతిష్యం అంత శక్తి ఉందా జ్యోతిష్యానికి? ఉంటే ఎందుకని ఇటువంటి విపత్తులు అంటే ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల్ని అరికట్టలేకపోతుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. దానికి ఒక జ్యోతిష్యుడిగా మీరేం సమాధానం చెప్తారు? ఆర్టీవీ ఛానల్కి ముందు నమస్కారములు. శ్రీ గురుభ్యే నమః. జ్యోతిష్యం అనేది 99% ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్కి అది వ్యాపారం పరంగా కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది నమ్మకం లేకుండా కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది నమ్మకంతోనే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వృత్తిపరంగా చూస్తే దాని ప్రకారం అయితే వంశపారంపర్య జ్యోతిష్కులు మేము. ఈ వంశపారంపర్య జ్యోతిష్యులు అంటే మన తాతల నుంచి, మన నాన్నగారు నుంచి సరేనా, ఇప్పుడు మన పరంగా నుంచి కూడా మనము జ్యోతిష్యం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ జ్యోతిష్యంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను కొద్దిగా సైకాలజీ పరంగా కూడా చదివాను, అంటే డిగ్రీ కూడా నేను చేశాను. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రకారం అంటే జ్యోతిష్య ప్రకారం అయితే మనము మంచి చెప్పేదానికి పోవాలి, ఒక గైడ్నెస్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి సమస్య అనేది తెచ్చిపెట్టే విధంగా కాకుండా భయభ్రాంతులకు చేయకుండా ఉండేదానికే ఒక సుగమైన మార్గం ప్రకారం అయితే ఒక జ్యోతిష్యం ద్వారానే వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోయితే వాళ్ళకు చేసే కొన్ని తప్పులు, కొన్ని తప్పుడు అడుగులు లేకుండా చేసుకునే కొన్ని నిర్ణయాలు మనం సరి చేసేదానికే జ్యోతిష్యం పనికి వస్తుంది. కానీ వాళ్ళ లైఫే మారుతుంది, మనం అలా చేస్తాము ఇలా చేస్తామనే దాని ప్రకారం కాకుండా దానికొకటి ఒక కోణంలో మాత్రమే చూసుకొని వాళ్ళకి సరి చేసుకుని పోయేదానికే ఆస్కారం ఉందని చెప్తున్నాను. అసలుకి ఎలా చెప్తారు ఈ జ్యోతిష్యం ద్వారా ఇది ఇప్పుడు ఇలా జరగబోతుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుందని? దానికి ఏదన్నా స్పెసిఫిక్ ఏదన్నా ఒక రీజన్ ఉందా, లేకపోతే ఒక ప్రాసెస్ ఉందా? అసలు మీరు ఎలా చెప్పగలుగుతారు? మీతో ఏమన్నా దేవతలు దేవుళ్ళు మాట్లాడతారా? అసలు ఎలా చెప్తారు మీరు ఒక మనిషి గురించి ఇది అని? ఇప్పుడు దేవతలు, అమ్మవారు వస్తుంది లేకుంటే దేవుడు కనబడుతున్నాడు అనే సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఒక జ్యోతిష్యం అనే దాని ప్రకారం అయితే గ్రహస్థితి ప్రకారం నుంచే చూడాలి. గ్రహస్థితి ప్రకారం అయితే ఈరోజు మనకి మంగళవారము, మళ్ళీ మనకి తిరిగి మంగళవారం వస్తుంది. దాంట్లో ఒక గడియలు అనేది చెప్తాము, ఒక శుభ సమయము సరేనా. వాళ్ళ జాతకరీతి ప్రకారం అంటే ఈ టైంలో ఈ మంచి అనేది చేసుకొని పోవచ్చు, ఈ పనులు జరుగుతాయి, ఈ పనిలో జరిగే ప్రకారం మీరు ముందుకు పోవచ్చు అనే దాని ప్రకారం అవుతుంది కదా. దాని సలహా సూచనల ప్రకారం చూస్తుంటే వాడికి వెళ్ళే దారిలో చేసే కొన్ని సమస్యలు కూడా లేకుండా వాడు సక్సెస్ చేసుకుంటారు. కొన్ని పనులు మొండికి పోతారు కొంతమంది, అరే వెళ్ళకూడదురా అనే దాని ప్రకారం అంటే కొన్ని సమస్యలు తెచ్చుకునే విధంగా ఉంటాయి కదా. అది ప్రామాణికంగా చెప్పేదాని ప్రకారం కూడా కొందరు అంటే మీ పలానా టైంలో ఇలా జరిగిపోతుంది, మీరు ఈ విధంగా అవుతుంది లేకుంటే ఈ టైంలో ఈ సమస్య ప్రకారం అవుతుంది అనే దాని ప్రకారము నిగడంగా దాని ప్రకారం ఎవరు చెప్పలే దాని ప్రకారం ఉంది. దాని మీద కొద్దిగా సలహాలు మనం ఇచ్చే విధంగా ఉంటే ప్రకారము వాడు చేసేది కొన్ని తప్పులు కూడా ఆగిపోయే విధంగా, తప్పించుకొని పోయే విధంగా కూడా చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే కొంతమంది ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ టైంకి ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేస్తే ఇది తప్పించుకోవచ్చు, మీకు రాజభోగం కలుగుతుంది, ఈ విధంగా యాగం చేస్తే అని కొన్ని చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, పాటిస్తూ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పుడు రాజయోగం అంటే అందరూ సూపర్ స్టార్ అవ్వాలి, ఒక రాజకీయ నాయకులు అవ్వాలి, ఒక సీఎం అవ్వాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి అనేది కొంతమంది దాని ప్రకారం ఉంటుంది. వాళ్ళ అదృష్ట స్థానం బలంలో అంటే వాళ్ళ జాతక ప్రకారం వాళ్ళ పేరు ప్రకారం కొన్ని అదృష్ట స్థానం బలం ఉంటాయి కదా. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల ప్రకారం అంటే ఆ రాజయోగంలో ఆయన జాతకం నడుస్తుంటేనే వాళ్ళకి అది దక్కిద్ది. దాని ప్రకారం వాళ్ళు ముండిగే పోయి మనం ఇలా చేస్తున్నాము, హోమాలు చేపిస్తున్నాము, ఇన్ని రకాల చేసేస్తే మనకు అంతా బాగుంటుంది నిజం కాదు.
వాళ్ళకి రాజయోగ ప్రకారం అయితే ఒక అదృష్టం అనేది వాళ్ళు కలిసి వచ్చేస్తే వాడి ఎదుగుదల అనేది కనబడుతుంది కాబట్టి అది దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సినీ ఫీల్డ్ అనుకోండి, రాజకీయంగా అనుకోండి, లేకుంటే మామూలుగా ఒక ఎంప్లాయ్ ఒక జాతకం ప్రకారం చూసుకునే దాని ప్రకారం అయితే ఒక ఎంప్లాయీస్ ఒక జాబ్ చేసేదాన్ని కావచ్చు, వాడి స్థితిగతుల ప్రకారం అయితే కొంత ముందుకు పోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు అది ఎలా డిసైడ్ చేస్తారనేది, పలానా అతను ఈ విధంగా రాజకీయాలు ఈ విధంగా ఈ స్థాయికి వెళ్తాడు, లేకపోతే ఒక సినీ ఆర్టిస్ట్ ఈ విధంగా వెళ్తారనేది. వాళ్ళు పుట్టుక అదే సమయానికి పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా వేరు వేరు పేర్లు కలిగి ఉంటారు, వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు వీళ్ళు వెళ్తారు అని చెప్పేసి ఎలా చెప్తారనేది. ఇప్పుడు వాళ్ళు పేరు ప్రకారము ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ అనుకోండి, నా పేరు కూడా శ్రీనివాస్, పక్కవాడు ఇంకొక పేరు కూడా శ్రీనివాస్ అని ఉండొచ్చు. ఒకే టైంలో ఒకే డేట్లో ఎవరు పుట్టరు. ఆ శ్రీనివాస్ అనేది ఒక టైము, డేటు, టైము, గడియలు అనేది ఉంటాయి. ఆ గడియలో ఆయన సమస్య అనేది దాని ప్రకారం ఏముంది, వాడు ఆ స్థితిలో ఆ రాజయోగ ప్రకారం ఒక గ్రహస్థితి ప్రకారం ఉంటుంది. అంటే మనకి ఒక రాజయోగం ప్రకారం అంటే రవి బలంగా ఉంటే, శుక్రుడు బలంగా ఉంటే, గురుడు బలంగా ఉంటే, ఆ రాజకీయంగా లేకుండా ఒక సినీ ఫీల్డ్ పరంగా ఆ గ్రహస్థితి నడిచే దాని ప్రకారం ఉంటే కాస్త ఆయనకి అదృష్టం స్థానం ప్రకారం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని ప్రకారము ఆయన కొద్దిగా జీవితంలో ఎదుగుదల ఒక స్టార్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. చాలామందిలో వచ్చిందంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే, కొంతమంది ముహూర్త బలం, స్థాన బలం, మా సమయము, రాజ్యపూజ్యము, గడియలు అన్నీ చూసుకొని చేస్తున్నా కూడా కొంతమంది విఫలం అవుతున్నారు, చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది ఇవేమీ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టైమింగ్ ఆ టైమింగ్ ప్రకారం అవుతుంది కానీ అది గడియలు చూసుకోదు, వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవుతున్నారు. ఏంటి అది వేరియేషన్ ఏంటి? వీళ్ళు ఇంత ఫాలో వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఇలా జరగటం ఏంది, వాళ్ళు ఫాలో అవ్వకుండా వెళ్తున్నారు, వాళ్ళకి అలా జరగటం ఏంది, ఇదంతా ట్రాష్, జ్యోతిష్యం అనేది లేదు, కొంతమంది కావాలని చేస్తున్న ఒక డ్రామా అని చెప్పేసి ఉంటారు. దానికి మీరు ఒక జ్యోతిష్యుడిగా మీరు అలాంటి వాళ్ళకి చెప్పే సమాధానం ఏదైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, పలానా టైంలో ఫ్లైట్లో ఇంతమంది పోయిన తర్వాత ఏదో సమస్య జరిగి ఆ ఫ్లైటే కూలిపోవచ్చు, కొంతమంది బతికే ఛాన్స్ అనేంత ప్రకారం సేఫ్టీగా ల్యాండ్ అయిపోయి బయటికి రావచ్చు అనే కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఇక్కడ ఒక జ్యోతిషిక ప్రకారం ఏం చెప్తున్నాను నేను ఉండేదాని ప్రకారం అయితే, కొన్ని అదృష్టం అనేది వాళ్ళ జాతక ప్రకారం ఉన్న యోగం ఉన్న వాళ్ళ స్థితిగతులు బాగుండే దాని ప్రకారం ఉంటుంది కదా. ప్రామాణిక ప్రకారం అయితే వాళ్ళు చేసిన కర్మ ఫలితాలు, వాళ్ళు చేసిన కొన్ని కర్మ ఫలితాలు, కొంత వాళ్ళ తల్లిదండ్రుల దీవెన దాని ప్రకారం ఇచ్చే కొన్ని అదృష్ట స్థానం బలంగా ఉండే తన ప్రకారం ఇచ్చే వాళ్ళు కొద్దిగా బయటపడవచ్చు, బతుకోవచ్చు, లేకుంటే దాని ప్రకారం కొన్ని సక్సెస్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది జ్యోతిష పరంగానే ఆధారపడి వాళ్ళు ఇలా అయ్యింది, వీళ్ళు ఇలా అయ్యింది అనే దాని ప్రకారం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు అని చెప్తారు. ఆ విషయంలో జ్యోతిష్యం రాంగ్ అంటారా? అది అటువంటి విషయాల్లో జ్యోతిష్యం రాంగ్ అంటారు. జ్యోతిషం దాని మీద మనము ప్రమేయం చేయలేము కదా, ఎందుకంటే చేస్తున్నారు కదా కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో ఎక్కొద్దన్నాను, వాళ్ళు ఫ్లైట్లు ఎక్కారు, ఆయనకి ఈ టైంలో రాజకీయంగా మీరు వెళ్ళకూడదని చెప్పేసాను, వెళ్ళారు, తర్వాత మొండికి వెళ్ళారు, ఫెయిల్ అయినారు అనే దాని ప్రకారం కొన్ని సందర్భం మనం కూడా చూస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ టైము అంటే నేను జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం కూడా పరంగా ఏది మనకి జగన్ ఈసారి కంపల్సరీ సీఎం అవుతారు అనే ఒక సబ్జెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు దాని ప్రకారం అయితే మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తానని కొంతమంది అన్నారు, కొంతమంది అయితే మనం జ్యోతిష్యమే వెళ్తాము అనేది కూడా సబ్జెక్ట్ జరిగింది. ఇప్పుడు నా ఊహాగాన ప్రకారము, నా పరంగా ప్రకారం ఏం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారికి స్టార్ ఉంది సరేనా, అది ఒక్కరి దాని ప్రకారం కాదు, ఒక కూటమి బలంతో అంటే నిన్ను సపోర్ట్ చేసేస్తే మీరు ముందుకు వెళ్తారు అనేది ఉంటుంది. ఒక గైడ్ అనుకోండి, ఒక గైడ్నెస్ అనుకోండి, దీని ప్రకారం ఆయన ముందుకు వెళ్ళాడు తప్ప స్వతంత్రంగా అంటే సింగిల్ దాని ప్రకారం ఉన్నా కానీ కొన్ని ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశం ఉండేదని చెప్తున్నాను. అంటే దానికి జ్యోతిష్యం అని పేరు ఎందుకు? ఒక ఎనాలిసిస్, ఒక సర్వే అలాగా అని చెప్పుకోవచ్చు కదా, ఎవరైనా చెప్తారు అలాగా ఒక కూటమిలాగా ఏర్పడి వాళ్ళు విజయం సాధిస్తారని. దానికి జ్యోతిష్యంలోనే ఇలా చెప్పారనేది ఒక పేరు ఎందుకు ఆపాదించుకోవటం అని? ఇప్పుడు జ్యోతిష్యం దాని ప్రకారం అయితే ఇప్పుడు మీకు గురువు బలం ఉన్నాడా లేదా అనే దాని ప్రకారం అయితే గురుడులో శుక్రుడు కలిస్తే, గురుడులో రాహువు దాని ప్రకారం కలిస్తే కొన్ని గ్రహస్థితి ప్రకారం నుంచి అంటే ఒకరి సపోర్ట్ ద్వారా మీరు ముందుకు వెళ్ళే దాని ప్రకారం అవుతుంది. ఆ టైము ఆ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మీకు సహాయం చేయొచ్చు, ఆయన హెల్ప్ ద్వారా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ప్రకారం ఉండొచ్చు. ఈ విధంగా దాని ప్రకారం ఉంటుంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడేది అనుకోండి. లేకుంటే ఇప్పుడు జ్యోతిష ప్రకారం అయితే ఒక గ్రహం ఇంకో గ్రహంతో ప్రకారం నుంచి కలికిలో ఉన్నా కానీ వాళ్ళకు ఒక అదృష్టాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటాయి. అయితే మీకు ఈ జ్యోతిష్యంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? ఏంటి మీకు ఈ జ్యోతిష్యంలో ఎన్ని సంవత్సరాల అనుభవం? నేను 30 years నుంచి జ్యోతిష్యంలో ఉన్నాను. సరే, ఆ అనుభవంతో మీకు జ్యోతిష్యం మీద పట్టు ఉంది, భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి క్లియర్గా చెప్పగలరు. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది? ఇప్పుడు 2029 సంవత్సరము ఇప్పుడు ఇక్కడ మనకి పార్టీ పరంగా అయితే ఒక 3-4 పార్టీ రకాలుగా ఎవరన్నా తెర మీద రావచ్చు, ఎవరన్నా కనుమరుగిపోవచ్చు. ఇక్కడ ఆ టైంలో ఆ 2029 సంవత్సరంలో ఏ క్యాండిడేటు ఏ పార్టీలు మనకి ముందుకు వస్తాయి దాని మీద బేసిక్ అవుతాయి మెయిన్గా. సెకండ్ వన్, ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక అంటే వైఎస్ఆర్పి అనుకోండి, లేకుంటే తెలుగుదేశం అనుకోండి, లేకుంటే కాంగ్రెస్ అనుకోండి. ఇప్పుడు మనం ఏపీలో ఉన్నాం కాబట్టి దీని 3 మీద చర్చ జరిపిద్దాం, అంటే బీజేపీతో పాటు. ఇప్పుడు ఉండే దీని ప్రకారం అయితే 2029 సంవత్సరం వరకు కూడా ఇప్పుడు నడుస్తున్నది గ్రహస్థితి ప్రకారం అంటే కూటమి ప్రభుత్వం బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు దాని ప్రకారం చూసుకున్నా కానీ మళ్ళీ వీళ్ళు ముగ్గురు సపోర్ట్తోనే వాళ్ళు ఏకమై ఉంటేనే అక్కడ మనకి తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కావచ్చు, 2.5 సంవత్సరాలు కావచ్చు, నానా రకాల సమస్యలు ఉండొచ్చు. దాన్నే మనం గ్రహస్థితులు అంటుంటాం. ఆయన జత కలవచ్చు, కలవకపోవచ్చు, కొన్ని సమస్యలు అనేది ఆయన వెనక తిరిగిపోయే దాని ప్రకారం అవుతుంది. కానీ ఇప్పుడు ఉండే దాని ప్రకారము 2029 వరకు కూడా కూటమి ప్రభుత్వంలో అనుకూలం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశమే చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నాను. సరే, 2029 వరకు కలిసి ఉంటే ఈ విధంగా జరుగుతుంది అని అంటారు. సరే, ఇండివిజువల్గా చెబుతాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కూటమిలో కలిసి ఉన్నాడు, రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుంది? సీఎం అవుతాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సరేనా జనసేన పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఆయన ఓటమిని పాలైనారు, కొన్ని అవమానం భరించారు. ఇప్పుడు తీరా చూసేస్తే ఆయన జాతక ప్రకారంగా ఆయనకి ఒక అదృష్ట యోగం అనేది ఉంది. ఇప్పుడు దాని ప్రకారం చూసుకున్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే స్టాండర్డ్లో ఆయన మంచి ప్లేస్ సంపాదించారు. ఇప్పుడు రాబోయే రోజుల ప్రకారం అయితే ఆయన కూటమి కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళతో కలవలికలు కావచ్చు, స్వతంత్రంగా కూడా ఆయన ఎదుగుదల అనేది చాలా బాగుంది. తనతో పాటు ఇప్పుడు ఆయన జాతక స్థితిగతుల ప్రకారము సీఎం ఇచ్చే అవకాశంలో కూడా ఆయన ఉన్నాడు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన సీఎంఏ అవ్వాలనే దాని ప్రకారం కాకుండా తన పక్కన ఉన్న వాళ్ళతో ఏదో ఒక విధంగా ఒక మంచి మనిషిని కూర్చోబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది వాళ్ళ కలిసి లేకుండా ఇండివిజువల్గా ఉంటే ఎలా ఉండబోతుంది అంటే ఆయన పేరు బలం కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన నక్షత్రం కానీ గ్రహస్థితిని బట్టి పవన్ కళ్యాణ్ 2029కి సింగిల్గా వెళ్ళాలనుకున్నాడంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు సింగిల్కి వెళ్ళినా కానీ ఆయన విజయం అనేది తథ్యం. ఎందుకంటే అనుకూలం ఉంది సరేనా. ఇప్పుడు ఒక పార్టీని మనకు స్థాపించాలన్నా పార్టీ రావాలన్నా కొన్ని సీట్లు అనేది మనకి గవర్నమెంట్ పరంగా ఉంటాయి. ఇప్పుడు అంతమంది క్యాండిడేట్లు ఆయన పెట్టుకొని చేసే దాని ప్రకారం ఉంటే ఖచ్చితంగా ఆయన ఎదుగుదల అనేది ఉంటుంది. అంటే ఆయన అనుకునేది రీచ్ అయ్యే అవకాశం ప్రకారం అవుతుంది. ఎందుకంటే ఈ 2029 కాకుండా నెక్స్ట్ ఆయన ప్రయత్నం చేసేది మంచిని నా సలహా చెప్తున్నాను. సరే, రాజకీయంలో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూలంకుషంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమికి ముఖ్యంగా టీడీపీకి ఆ పార్టీలో ఉన్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి గతంలో మొదటి నుంచి కూడా నేను టీడీపీ వాదనే, నా అవసరం టీడీపీకి ఎప్పుడున్నా నేను ముందుండి వస్తానని చెప్పేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళం నెలకొంది. వీళ్ళిద్దరి మధ్య ఒక వారు నడుస్తుందని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణిస్తారా, ఎలా ఉండబోతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. దాని ద్వారా మీరు ఒక ఖచ్చితమైన సమాధానం చెప్తే మీ జ్యోతిష్యం ఏంటనేది తెలిసిపోతుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్. ఇప్పుడు నారా లోకేష్ వాళ్ళ నాన్నగారు పరంగా పార్టీలో నిలబడుతున్నారు. దాని ప్రకారం విద్యాశాఖ మంత్రిలో ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు లేకున్నా భవిష్యత్ తరానికి కూడా ఆయన ముందుకు వెళ్ళే అవకాశం ప్రకారం ఉంది. ఎందుకంటే సొంతంగా పార్టీలో ఆయన చేరే అవకాశం ప్రకారం ఉన్నా కానీ భవిష్యత్తులో పార్టీ గురించి పనిచేస్తాడు, వ్యక్తి గురించి పని చేయడం చెప్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అవును, పార్టీ గురించి ఆయన పనిచేస్తాడు, పార్టీ గురించి ముందుకెళ్తాడు. ఆయన ఆ పార్టీ వదిలేసి ఏ పార్టీలో వెళ్ళే అవకాశం కూడా తక్కువలో ప్రకారం ఉంది. కానీ సొంతంగా ఆయన నిలబడే దాని ప్రకారం అంటే సొంత నిర్ణయం ప్రకారం అంటే పార్టీ పరంగా వెళ్తాడు. ఒక వ్యక్తిని చూసుకొని ఆయన ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంది. అంటే రాబోయే రోజుల్లో సింగిల్గా వెళ్తాడనే జూనియర్ ఎన్టీఆర్ సింగిల్గా వెళ్ళే అవకాశం ప్రకారం అవుతుంది. అంటే ఒక కొత్త పార్టీ పెట్టి, కొత్త పార్టీ కాదు, తెలుగుదేశంలో ఉండి ఆయన దాని పార్టీని ముందుకు వెళ్ళే దాని ప్రకారం తీసుకువెళ్తాడు. అంటే ఒక పలానా మనిషి దగ్గర పని చేయాలా అనే దాని ప్రకారం కాకుండా కానీ స్వతంత్రంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొక ప్రధాన సమస్య ఒకటి ఉంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి. ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి అంటే మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ కుటుంబం ఈ మధ్య కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది వాళ్ళ కుటుంబాల మధ్య. ఆ పరిస్థితి సమస్య పోతుందా? అంటే ఆ సమస్య రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఆ గ్యాప్ కొనసాగే అవకాశం ఉందా? అసలు రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుంది?
ఇప్పుడు ప్రస్తుతానికి సమస్యలు ప్రతి ఇంటిలో ఉంటాయి సహజంగా. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వాడిని కాలు దూరే వాళ్ళు కూడా ఉంటారు, రూమర్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొన్ని సమస్యల ప్రకారం చేసే దాని ప్రకారం ఉంటారు. ఇక్కడ ప్రకారం అంటే వాళ్ళ పరిస్థితి ప్రకారం అంటే వాళ్ళు కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ప్రకారం ఉంటుంది కంబైన్డ్గా. అయితే అంటే ఆ గ్యాప్ అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన సమాధానం వీటికన్నిటికీ కూడా ఒక ఎనాలిసిస్గా చెప్తున్నారు, కానీ ఎక్కడ ఖచ్చితంగా జ్యోతిష్యం మీద ఆధారపడి చెప్తున్నది అయితే లేదు. ఇక్కడ ఖచ్చితంగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు జ్యోతిష్యం మీద ఆధారపడిన వ్యక్తిగా, జ్యోతిష్యం గురించి గట్టిగా ఒక్కానించి చెప్తున్న వ్యక్తిగా ఖచ్చితమైన సమాధానం ఇది పక్కా, ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పగలరా లేదా? ఈ విషయంలో ముఖ్యంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో, లేకపోతే అల్లు అర్జున్ మెగాస్టార్ కుటుంబంలో రాబోయే రోజుల్లో అంతా సవ్యంగా ఉంటే సవ్యంగా పోతుంది, లేకపోతే ఇదాకా కొనసాగుతుంది, ఇలా కాకుండా ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేది చెప్తారా లేదా జ్యోతిష్యం ద్వారానే? ఇప్పుడు జ్యోతిష్యం ద్వారా ప్రకారం అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అనే దాని ప్రకారం అయితే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా రాజకీయంగా రావాలి, చేయాలని దాని ప్రకారం ఉంటుంది, కానీ కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఇంకొక 5 years అట గురుగారు అనే దాని ప్రకారం అయినా ఇప్పుడు ఆయన రాజకీయంగా ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ప్రకారం ఉంటుంది. ఇబ్బంది ఏం లేదంటున్నాను కదా. సరే, ఇప్పుడు చాలా సమస్యలు రాష్ట్రంలో తలెత్తున్నాయి. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడంలో కానీ, ఇంకా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కానీ ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళకి మంచి టైం ఉంది కాబట్టి వాళ్ళు చేసే పనులు అభివృద్ధి పరంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జనాలు వాళ్ళని నమ్ముతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు రాబోయే 2029 వరకు కూడా వాళ్ళు నిలబడతారు. ఒక 80% వరకు వాళ్ళు అన్ని పనులు కూడా చేసి పెట్టే అవకాశం ప్రకారం అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా బాగుంటారు. ఎవరికి బాగుంటుంది? టీడీపీకి బాగుంటుందా, జనసేనకు బాగుంటుందా, కూటమిలో ఉన్న వాళ్ళు? ఇది టీడీపీ వాళ్ళకే బాగుంటుంది. అంటే రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా టీడీపీ నుంచే ఉంటారా? అంతే, టీడీపీ నుంచినే ఉంటారు. పవన్ కళ్యాణ్కి అవకాశం లేదా? పవన్ కళ్యాణ్కి అవకాశం. సరే, నేరుగా ఒక మాట, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉండిపోతున్నాడా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండిపోతున్నాడా? ఇప్పుడు నారా లోకేష్ కాకుండా కానీ మళ్ళీ 29కి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవకాశమే ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరు ఎప్పుడు అవుతారని? ఇది 2029 తర్వాత నుంచి కొద్దిగా అవకాశం పరంగా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మార్పులు చేర్పులు మనకి 2034లో చూడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగా 2029కి అవకాశం ఎటువంటి ప్రాబ్లం లేదు. అది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారేనే కొద్దిగా మనకి సీఎం అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను. సరే, నాది ఒక పెద్ద సమస్య, ఒక ప్రశ్న మీకు. ఇంత జ్యోతిష్యం రాబోయే రోజులు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరిగింది కాబట్టి అని ఒక ఎనాలిసిస్, జ్యోతిష్యం రెండు కలిపి మీరు చెబుతున్నారు. ప్రపంచంలో చాలా విపత్తులు, సునామీలు, వరదలు, ముప్పులు, ఇన్ని సమస్యలు ఉంటే అవన్నీ ఎందుకు మీరు ముందుగా గుర్తించి చెప్పలేకపోతున్నారు ఈ జ్యోతిష్యం ద్వారా? జ్యోతిష్యం ఆ మంచికి పనికి రాదా అనేది ఒక ప్రశ్న. ఎందుకని? ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం అయితే ఇప్పుడు ప్రళయం వచ్చిద్దా, వర్షాలు వస్తున్నాయా, దానివల్ల చాలా విపత్తు జరుగుతున్నాయి అనేది మీరు సమస్య చెప్తున్నారు. ఇప్పుడు మనము జ్యోతిష్య ప్రకారం ఏం చెప్తుంది, 15 రోజులకి మనకి అమావాస్య, 15 రోజులకి పౌర్ణమి గడియలు ఎలా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ టైంలో ప్రకారం అంటే 2025, 2026, 2027 ఇప్పుడు మనము ఈ విధంగా చూసుకున్నా కానీ ప్రకారం అయితే అకాల వర్షాలు, వర్షం లేకుండా ఉండడము, లేకుంటే కొన్ని చోట్ల ప్రకారము ప్రమాదాలు, అది ట్రైన్ కావచ్చు, మనకి ఏరోప్లేన్స్ కావచ్చు, బస్సు ప్రమాదాల ప్రకారం కావచ్చు, ఇవి కూడా కొంత సమస్య ప్రకారం అవుతుంది కదా. ఆ సమస్యల ప్రకారం నుంచి కూడా కొన్ని సమస్యలు అనేది కనబడే అవకాశం ప్రకారం ఉంటుంది. అంటే జ్యోతిష దాని ప్రకారం చూసుకున్న ప్రకారం అయితే ఈ సంవత్సరంలో కొద్దిగా ఇబ్బందుల ప్రకారం ఉంటాయి అనేది ఖచ్చితంగా జ్యోతిష ప్రకారం చూడవచ్చు. ఆ ఇబ్బందులు ఏంటని నేరుగా చెప్పేసి వాటికి ముందునగానే సొల్యూషన్ తీయచ్చు కదా. అంటే సొల్యూషన్ చెప్తే ప్రభుత్వానికి అక్కడి నుంచి ఆ సమస్య నుంచి గట్టెక్కచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ విజయవాడలో వరదలు వచ్చాయి. అలాంటి ముందు చెప్తే ఆ సమస్యని కొద్దిగా పరిష్కారం దొరుకుతుంది కదా. ఇప్పుడు ప్రతి టైం కూడా వర్షాలు వస్తాయి, ప్రతి టైం కూడా వర్షాలు రాకుండా ఉంటాయి, కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. సరేనా? ఒక గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్తున్నాను, ఒక ఊర్లో మనకి ఏంటి ఇంత పెద్ద వర్షం వచ్చేసిన తర్వాత దాన్ని కట్టడి చేసేదానికి ప్రకారం అంటే ఒక కెనాల్ కావచ్చు, లేకుండా స్టోరేజ్ చేసేది వాటర్ కావచ్చు, ఈ విధంగా చేస్తుంటాము. సరేనా? ముందే ఊహాదాం ప్రకారం కాకుండా దానికి మనకి వెళ్ళే వాటర్కి అడకట్ట చేయకుండా ఉన్నా కానీ ఎక్కడైనా పారిద్ది అది. ఆ ముందు సూచన లేకుండా కానీ కొన్ని సమస్య ప్రకారం అంటే వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే దాన్ని ముందుగా గుర్తించలేకపోయారు. ఎందుకంటే అకాల వర్షం వచ్చినా కానీ అది కొంత సమస్య అనేది అవుతుంది.
నాకు ఇప్పటి వరకు మీరు చెప్పిన సమాధానంలో నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర నుంచి నాకు వచ్చిన జవాబులకి అర్థమవుతుంది ఏంటంటే వీటిలో జ్యోతిష్యం కంటే కూడా ఒక క్లియర్ కట్ అనాలిసిస్, అంటే ఒక పద్ధతి ప్రకారం క్రమంగా ఉంటేనే ఇది జ్యోతిష్యంకి ఆపాదించుకుంటున్నారు తప్పితే ప్రత్యేకించి జ్యోతిష్యం ద్వారా జరిగేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదనేది నాకు అర్థమవుతుంది. అదేనంటారా మీరు చెప్పేది? చెప్పండి. మీరు ఇప్పుడు వరకు నాకు చెప్పిన సమాధానంలో ఒక అనాలిసిస్ చెప్తున్నారు, అంటే ఇలా చేసుకుంటే ఇలా బాగుంటుంది, జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఉంటే ప్రమాదం జరగదు, బండి మీద హెల్మెట్ పెట్టుకుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు, అలాంటివి చెప్తున్నారు తప్పితే జ్యోతిష్యం అంటే అది కాదు అని చెప్పేసి బయట ఒకటి ఉంది. జ్యోతిష్యం అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇది జరగదు అని చెప్పేసి గతంలో చాలామంది చెప్పారు. అలాగే మీరేం చెప్పట్లేదు. మీరు చెప్పే సమాధానం ఏంటంటే జ్యోతిష్యం అంటే ఒక అనాలిసిస్, ఒక పద్ధతి ప్రకారం క్రమం ప్రకారం కాలాన్ని గౌరవించి విషయాన్ని గౌరవించి పోతూ ఉంటే వీటన్నిటిని తప్పించుకోవచ్చు, కానీ జ్యోతిష్యం అంటే ప్రత్యేకించి ఏమి లేదు అనేది కనిపిస్తుంది. అవును, ప్రత్యేకించే ప్రకారం అయితే పలానా టైంలో ఇలా జరుగుతుంది ఈ విధంగా అవుతుంది అనే దాని ప్రకారం మనకు కాకుండా కానీ సరేనా. ఇప్పుడు జ్యోతిష ప్రకారం అయితే దానికి సలహా సూచన ప్రకారం వెళ్ళాలి, కానీ పర్టికులర్గా ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారనే ప్రకారం ఉండదు కదా. అంతేగాని జ్యోతిష్యం గొప్పతనం ఏముండదా? ఇది కూడా అండి, జ్యోతిష్యం గొప్పతనం అంటే అంటే దాని ప్రాముఖ్యత ఉండాలి కదా. ఇప్పుడు జ్యోతిష్యం పలాని శాస్త్రి గారు ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా జరిగింది, అది ప్రకృతికి ఎగనెస్ట్గా కూడా జరిగింది అనేది చెప్పుకోవాలి కదా. జ్యోతిష్యం అంటే అదే కదా గొప్పతనం. ఇప్పుడు జ్యోతిష్యం దాని ప్రకారం అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది, అది జరిగితే మాత్రం జనాలు నమ్మే దాని ప్రకారం అవుతుంది, జరగలేకుంటే ఇంకా దాని ప్రకారం జరగలేదు అన్న ప్రకారం ఉంటుంది కదా, అది సమస్య ప్రకారం అవుతుంది కదా. అది ఇప్పుడు నా దాని ప్రకారం అయితే, ఇప్పుడు జ్యోతిష్యం దాని ప్రకారం అయితే నికరంగా పలానా టైంలో ఈ విధంగా జరుగుతుంది అనే దాని ప్రకారం చూస్తున్నారు కదా. సరే, ఇప్పుడు మీరు ప్రస్తుతం చీరాల్లో ఉన్నారు, ఎంఎం కొండయ్య ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. ఏంటి సార్ రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఎం కొండయ్య అయితే మనకి 2025 అంటే ప్రజెంట్ మనకు నడుస్తున్న సంవత్సరం ప్రకారం వెల్ గుడ్ మంచి టైం ప్రకారం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాబోయే మనకి ఫ్యూచర్ దాని ప్రకారం అయితే కూడా కొద్దిగా ఆయన పరిస్థితి కూడా కొంత బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉంది. ఎలాగంటారు? ఏ కోణంలో బ్యాక్ స్టెప్ వేస్తారు? ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమం ప్రకారం అంటే ముందు అభివృద్ధి చూస్తారు. ఇప్పుడు కూటమి పరంగా అయితే ఆయన గెలిచినాడు, జనాల అభిమానం ప్రకారం వేశారు, అంతా ఓకేనే. ఇప్పుడు ఆయన చేసే పని ప్రయత్నము చేసే దాని ప్రకారం అయితే జనాలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ మనకి దాదాపు 1 సంవత్సరం లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ ఆల్రెడీ ఇప్పుడు ఆయన విషయంలో ప్రకారం కొంత వ్యతిరేక స్థితిగతుల ప్రకారం ఆయన చేసే స్థితిగతులు కూడా కొంత అనుకూలం లేకుండా స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నాను. ఆయన సరే, చివరికి ఒక మాట చెప్పండి. దీని గురించి ప్రత్యేకించి జ్యోతిష్యం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎంఎం కొండే రాబోయే రోజుల్లో ఒక బ్యాక్ స్టెప్ వేస్తారని. ఈ సూచనలు ఆయనకి ఏమన్నా పనికొస్తాయా? అంటే ఈ దీనిలో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది, రాబోయే రోజుల్లో బాగుంటుందని మీరేమైనా సూచనలు ఇవ్వగలరా? ఇప్పుడు ఆయనకి మనము పలానా పని మీరు చేసుకోండి, జనాలు దగ్గరకు వెళ్ళండి, సరైన పని చేసి పెట్టండి, అన్ని రకాలుగా మనము ఆయనకి చెప్తాము, ఓకేనా. ఇప్పుడు సమస్య ప్రకారం ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఆయన స్థితిగతుల ప్రకారము మనకి ఇక్కడ ప్రజెంట్ సరేనా ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది చాలా అంటే అరుదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు రాబోయే రోజుల ప్రకారం నుంచి ఆయన అవకాశము, ఆయన పని ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నా కానీ కొద్దిగా బ్యాక్ స్టెప్ వేసే అవకాశమే కనబడుతుంది. చివరికి ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, సైన్స్ గొప్పదా, మీరు నమ్మిన జ్యోతిష్యం గొప్పదా? ఇప్పుడు నాకు తెలిసిన నేను కూడా స్టూడెంట్ని సరేనా, ఎందుకంటే చదువుకుని నేను ముందుకు వచ్చిన ప్రకారం అయితే ముందు నేను సైన్స్కి ప్రాముఖ్యత ఇస్తాను. జ్యోతిష్యం అంటే దాని ప్రకారం అయితే ఎంత తీసుకోవాలా అంతవరకే తీసుకోవాలా, ఎంత తీసుకోకూడదు అంత తీసుకోకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఓకే, ఇది జ్యోతిష్యం ప్రాముఖ్యత పురాణాలు పాతకాలం నుంచి ఉన్నప్పటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఈ జ్యోతిష్యం కూడా ఒక సాధారణంగా పనికొస్తే తప్పితే పూర్తిగా జ్యోతిష్యం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సైన్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ జ్యోతిష్యాన్ని కూడా నమ్మితే రాబోయే రోజుల్లో చాలా మంచి రోజులైతే రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ చూస్తారు. కొన్ని మూఢనమ్మకాలు తగ్గించుకొని కేవలం కొన్ని సిద్ధాంతాలు కొన్ని ప్రాసెస్ ప్రకారంగానే ముందుకెళ్తే ఈ జ్యోతిష్యం కూడా వారి జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అద్భుతంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా శాస్త్రి గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.